నమస్కారం. నా పేరు మాండల నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. తరతరాల అనుమతితోటి మన పెద్దల నుండి మూలిక వైద్యంతో అందరికీ మంచిగా మూలికలతోటి వైద్యం చేసుకొని ఆరోగ్యంగా నూరేళ్ళు బతికారు. అందుకోసం మనం ఈరోజు ఆయుర్వేద ముక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ప్రకృతి ఉంది, భూమి ఉంది, అన్నీ ఉన్నాయి అని మనం గుర్తుపట్టుకొని తెచ్చుకుంటున్నారు. కొంతమంది ఆయుర్వేదం తింటే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, కిడ్నీలు పోతాయి, లివర్ పోతుంది అని భయపిస్తున్నారు. ఈరోజు ఆయుర్వేదం ముందుకు వచ్చింది. ఈరోజు యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత ఆయుర్వేదం బతికింది. ఆయుర్వేదం ముందుకు వచ్చి ఈనాడు ఎవరికైనా దొంగ లెక్క బతుకుతుంది, దొంగ లెక్క తిరుగుతుంది. ఆయుర్వేదం అంటే దొంగ లెక్క తిరుగుతుంది. ఇప్పుడు యూట్యూబ్లో ఎంతమందో కనీసం అంటే 20, 30, 40, 50 మంది 100 మంది చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ఒక చెట్టు చెప్తున్నారు, వైద్యం చెప్తున్నారు. నా కాడ ఒక ఆయుర్వేదంలో ఏముందంటే పూర్వకాలం నాడు మంచి బలంగా ఉండడానికి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నొప్పులు లేకుండా ఎంత దూరం తిరిగినా, గడెం కొట్టినా, చేను పోయినా, మట్టి పని పోయినా, ఇంటి పని పోయినా, ఎక్కడన్నా దేవుని యాత్రకు పోయినా, ఎక్కడ తిరిగి వచ్చినా బలంగా ఆరోగ్యంగా ఉండడానికి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు రాకుండా, శరీరం నొప్పులు రాకుండా ఒక చెట్టు ఉంది, చూపిస్తాను చూడండి. ఇది జీరంటాకు అంటారు. ఇది వేర్లు ఇది జీరంటాకు. జీరంటాకు చెట్టు ఉంటుంది. జీరంటాకు చెట్టు ఇది. ఈ జీరంటాకు చెట్టు అంటారు. జీరంటాకు చెట్టు అంటారు. ఇది ఈ జీరంటాకు చెట్టు. దీనికి పూలు వస్తాయి, పూలు కలెక్షన్ చేసుకోవాలా. తర్వాత ఆకులు కలెక్షన్ చేసుకోవాలా. ఇత్తనాలు కూడా వస్తాయి, ఇత్తనాలు కలెక్షన్ చేసుకోవాలా. తర్వాత ఏర్లు కలెక్షన్ చేసుకోవాలా. ఈ చెట్టులో ఏర్లు, బెరుడు, ఆకులు, పూలు, కాయలు 5 రకాలు ఉంటాయి. 5 రకాల సబ్జెక్టు తీసుకోవాలా. ఎందుకంటే ఆ టైం వచ్చినప్పుడు ఆ మస్తుగా చేనులలో, చెట్లల్లో, అడవిలో ఎక్కడంటే ఎక్కడ ఉడుతుంది. దీని పేరు జీరంటాకు. అంటే మోకాలు నొప్పులకి చెద్దాం మనగాడు. అస్సలు మోకాలు నొప్పులే రావు. ఒక 3 నెలలు వాడిన అనుకో సంవత్సరం అంతా ఫ్రీగా తిరగవచ్చు. ఎందుకంటే బాడీలో ఎటువంటి నొప్పులు ఉన్నాయి మాయమైపోతుంది. ఎందుకంటే నొప్పులు ఎందుకు వస్తాయి? బాడీలో రక్తం మందమైపోయి, లేకుంటే మోకాళ్ళలో గుజ్జరిగిపోయి, తర్వాత సరైన తిండి లేక బాడీలు వీక్నెస్ అయిపోయి చేతకానితనం అంటారు. పూర్వకాలం నాడు మంచి పాలు, పెరుగు, మంచి ఆకుకూరలు, కూరగాయలు, మంచి బలమైన తిండి తినేవాళ్ళు. అప్పుడు బలంగా బరువు ఎత్తారు, సందలు ఎత్తారు, గుండెలు ఎత్తారు, బండి పరాలు ఎత్తారు, ఇడుసులు ఎత్తారు, అన్ని రకాలుగా బలంగా బతికారు. ఈరోజు అన్నీ మనం కోల్పోయి అన్ని రకాలు నువ్వు అనకుండా అందరం ఆశ కోసం మోసం చేసుకొని రకరకాల కెమికల్తో మనం ఫుడ్ తింటున్నాం. ఈ రకరకాల రకరకాల మందులు వేసి పంట పండించుకుంటున్నాం. ఆ కాలం పెద్దలు ఒక ఎకరాకి 10 సంచులు పండితే సంతోషపడేవాడు. అయ్యా నాకు పుట్టెడు గింజలు పండినాయని. ఇప్పుడు 10 పుట్లు పండినా, 20 పుట్లు పండినా సంతోషమే లేదు. ఇంకా వండాలంటే ఆ మట్టిలో మనం ఇత్తనాలు వేసి, దానికి ఫస్ట్ నుండి ఇత్తనాలు వేసిన ఉండి పండే వరకు, కోసే వరకు మందులు వేస్తే ఆ మందులంతా ఎక్కడ పోతాయి? మనం పండించే ధాన్యానికే ఆ మందు సప్లై అవుతుంది. ఆ ధాన్యమే మనం తింటున్నాం. అందుకోసమే మనకు హార్ట్ అటాక్, పచ్చవాతం, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, గ్యాస్ ట్రబుల్, జుట్టుడిపోవడం, కట్టిసూపోవడం, అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీ అన్ని రకాల కల్తీ ఫుడ్ తిన్నా ఈ సూర్ణం పొద్దున పూట ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా సూర్ణంగా తయారు చేస్తాం, ట్యాబ్లెట్ గుంగా తయారు చేస్తాము. మీరు వాడండి. నొప్పుల మందులు వాడి అలసిపోయినారు. ఈ నొప్పులు అనేది ఈ పౌడర్ కానీ, ట్యాబ్లెట్ కానీ నేను 1 మంత్ చూడండి. 1 మంత్లో మీకు మోకాళ్ళ నొప్పులు మాయమైపోయి చక్కగా ఆరోగ్యంగా మీరు అన్ని పనులు చేసుకోగలుగుతారని హైదరాబాద్ ఒక నెంబర్, కర్నూలు ఒక నెంబర్ ఉంది. అందరికి నమస్కారం పెట్టి చెలువు తీసుకుంటాను. ఈ మందు మా కాడ దొరుకుతుందని అందరికీ నమస్కారం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.